లాసిక్, ఐసీఎల్ 2 చికిత్సలు బేసికల్లీ పేషెంట్‌కి కళ్ళజోడు నుంచి ఇండిపెండెన్స్ లేదా కళ్ళజోడు లేకుండా వాడొక నార్మల్ వ్యక్తి చూసినట్టు చూసేయడానికి హెల్ప్ చేసే ప్రొసీజర్స్. ఎవరికైతే లాసిక్ అప్లికబుల్ కాదో వాళ్ళు ఐసీఎల్ అనే ప్రొసీజర్ చేసుకోవచ్చు. లాభాలు 2 సిమిలర్‌గానే ఉంటాయి. రెండిట్లో ఒకటి బెస్ట్, ఒకటి కాదు అని చెప్పలేము. ప్రతి పేషెంట్ బట్టి ఉంటది. పేషెంట్‌కి హై పవర్స్ ఉంటే -10, -12, -15 అలాంటి వాళ్ళకి ఐసీఎల్ అనేది బెస్ట్ ఆప్షన్. పేషెంట్స్‌కి 4, 3 లేదా 5 కూడా ఉంటే నల్లగుడ్డు థిక్‌నెస్ నార్మల్‌గా ఉంటే వాళ్ళకి లాసిక్ అనేది బెటర్ ఆప్షన్. ఇప్పుడు క్యాట్రాక్ట్‌లో మామూలుగా ఇన్సిషన్ నుంచి పూర్వకాలం 6 మిల్లీమీటర్ ఇన్సిషన్ చేసేవారు. చేసి ఆ పొర లేదా క్యాట్రాక్ట్‌ని బయటికి తీసేవారు. ఇప్పుడు గత 10, 15 ఏళ్ల నుంచి ఆ ఇన్సిషన్ సైజ్ అనేది తగ్గుతూ పోయింది. వి హావ్ రీచ్డ్ టు 2.8, 2.5 ఇంకా తక్కువగా లెస్ దెన్ 2 ఆర్ మైక్రో ఇన్సిషన్ అంటారు. దాంతో కూడా ఈ మధ్య క్యాట్రాక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఫెమ్టో లేజర్ అని వచ్చింది. ఆ ఫెమ్టో లేజర్ ద్వారా అంటే ఫ్లాక్స్ అంటారు ప్రొసీజర్. ఫెమ్టో లేజర్ అసిస్టెడ్ క్యాట్రాక్ట్ సర్జరీ అది లేటెస్ట్. దాంతో ఏంటంటే ఫెమ్టో లేజర్‌తో మనం పొరని ఏదైతే ఉందో దాన్ని ట్యాకిల్ చేసి చిన్న ఇన్సిషన్ ద్వారా మొత్తం లేజర్‌తోనూ దాన్ని తీసేయడం జరుగుతుంది. అండ్ లేటెస్ట్‌గా లెన్సెస్‌లో కూడా క్యాట్రాక్ట్ సర్జరీలో మల్టీఫోకల్, మోనోఫోకల్ లెన్సెస్ అని వచ్చాయి. దాంట్లో మల్టీఫోకల్ లెన్సెస్ ఇప్పుడు కొంచెం ప్రాముఖ్యత చెందుతున్నాయి. బట్ ఓవరాల్‌గా చూస్తే ఫ్రమ్ పాస్ట్ 15 ఇయర్స్ మనం క్యాట్రాక్ట్ సర్జరీలో ఈ ఫెమ్టో లేజర్ అసిస్టెడ్ క్యాట్రాక్ట్ సర్జరీ అనేది లేటెస్ట్. జనరల్లీ డయాబెటీస్ ఉండి కొంచెం నరం డ్యామేజ్ అయ్యి పేషెంట్స్‌కి చూపు అనేది తగ్గడం ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి పేషెంట్స్ కూడా రేపు మొన్నాడు చనిపోయాక వాళ్ళ దే కెన్ డొనేట్ దేర్ ఐస్ ఆర్ దేర్ చిల్డ్రన్ కెన్ ఆల్సో గివ్ పర్మిషన్ ఫర్ డొనేటింగ్ ది ఐస్. అంటే వాళ్ళు ఒకవేళ అనుకుంటే మా కళ్ళు డొనేట్ చేయాలనుకుంటే మీకు షుగర్ వల్ల లేదా క్యాట్రాక్ట్ సర్జరీ వల్ల లేదా ఎనీ టైప్ ఆఫ్ సర్జరీ జరిగింది ఇన్ ది ఐ విచ్ ఈజ్ రిలేటెడ్ టు డయాబెటీస్ అది కన్ను పనికొస్తుంది. కేవలం నల్లగుడ్డు ఇంటాక్ట్ ఉండాలి. ఆ నల్లగుడ్డు ఇంటాక్ట్ ఉంటే ఆ మనిషి కన్నుని దానం చేయొచ్చు. సపోజ్ నల్లగుడ్డు మీద సర్జరీ జరిగితే ఆ కన్ను మనకి దానం చేయడానికి పనికిరాదు. లేదా పేషెంట్‌కి హెచ్ఐవి లేదా హెపటైటిస్ లేదా వేరే నరాన్ని దెబ్బతినే రోగాలు పెద్దవి ఏవైనా ఉంటే విచ్ ఆర్ ఇన్ఫెక్షియస్ అంటే ఒక వైరస్ వల్ల నరం దెబ్బతినింది లైక్ హర్పీస్. ఇలాంటి వాళ్ళు కన్ను డొనేషన్ చేసినప్పుడు మేము జనరలీ స్క్రీన్ చేస్తాం. స్క్రీన్ చేసి ఆ టిష్యూలో ఉంటే వి విల్ నాట్ టేకప్. ఒకవేళ టిష్యూలో లేదు, కన్ను ఆ టిష్యూ నార్మల్గా ఉందంటే అలాంటి వాళ్ళు కూడా కన్ను డొనేట్ చేయొచ్చు. బట్ మెయిన్ హెపటైటిస్, హెచ్ఐవి ఇంకా హర్పీస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కంటికి డొనేట్ చేయడానికి దే ఆర్ నాట్ ఇండికేటెడ్. డయాబెటీస్ వల్ల కన్నులో ఏదైనా వ్యాధి వచ్చినా పేషెంట్ నల్లగుడ్డు బాగుంటే ఆ పేషెంట్ తన కన్ను డొనేట్ చేయొచ్చు.